మెడల్ వేసుకోమని డిపార్ట్మెంట్ శ్రీకాంత్ సార్, అది మా మైనంపల్లి హనుమంతరావు రంగనాథ్ మాట్లాడారు. అదే అదే సార్కి కాన్ఫరెన్స్ కలిపి మాట్లాడుతున్నామండి. సార్ అదే సార్ వీళ్ళకి ఏమో అర్థమవుతలేదు. సార్కి అయితే ఒకసారి కన్ఫర్మ్ తీసుకుంటాం. నడుస్తుంది గారు యాంటీ కరప్షన్ ఆఫీసర్. నువ్వు ఒక్కటే రీజన్ చెప్పినావు. ఇక్కడ సింపుల్గా అడుగుతున్నా ఈ పిల్లర్స్ 30 ఎందుకోసం అయింది? పైసల గురించి పైసలు లేక మార్గాలు ఉండవు. పైసలు సమాధానం పైసలు లేక అనేది కాదు. 2 కోట్లు అవుతాయి దానికి 3 లక్షలు అయితే మా అంటే పిల్లలు పొద్దున బంగాళా పని చేసే పోనేలేదు సార్. పొద్దున వయసు వచ్చింది. మా చిన్న ఉంటుంది సార్, బంగాళా పని చేశారు సార్. లేబర్ సార్ మేము. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? పైసలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? సరే పర్మిషన్ కాదు. అదే నువ్వు మాట్లాడుతా అని చెప్పినా నువ్వు అడ్డం మాట్లాడితే నేను చెప్పాను సార్ అన్న లేవు సార్ అని చెప్పి ఏదైనా పంచాయతీ చేస్తే తెగ పంచాయతీ చేయాలి. ఇలా సంవత్సరాలు చేయొద్దని చెప్తున్నా. తెగ పంచాయతీ ఆరోగ్యం బాగాలేదు. ఏదన్నా తెగ పంచాయతీ చేయాలి. నువ్వు ఇప్పుడు నీకు 50 ఏళ్ళు ఉన్నాయి, మా అంటే 30 ఏళ్ళు పడతాయి. ఆ లోపల కట్టియాలి నీ సారథ్యంలో. ఇట్లే పంచాయతీ చేసుకుంటూ పోతావా? తెగ పంచాయతీ చేయాలని చెప్తున్నా. తెగ పంచాయతీ చేయాలన్నది తప్పు గురించి అంటలేను. ఏదైనా పని సామరస్యం జరిగిపోవాలి. కంప్లీట్ చేస్తాం సార్. అందరూ వచ్చారు కాబట్టి టూర్ సైడ్ వజ్రానికి మేము కూర్చొని ఎమ్మెల్యే గారు అధికారులు కూర్చోబెట్టి 1 మంత్ కంప్లీట్ చేయడానికి సార్. జరిగిన తర్వాత 26 జనవరికి జెండా ఎగరేదనుకో నేను ఏమైనా చేసుకోవచ్చు. జనవరి హనుమంతరావు జనవరి 26 జనవరి క్లియర్ చేస్తాడు. వేరే ప్రోగ్రామ్ బిజీ ఉంది కాబట్టి మా మాట ఏమి గమనించాడు. చెప్తున్నా తెగ పంచాయతీ చేయాలి. వాడు వేస్తా ఉంటావు, వాడు కోర్టు వేస్తాడు. అవుతారా? అవుతారా? ఇదేం గురించి సార్? ఆడ 30 ఇల్లు ఉన్నాయి సార్. చిన్న ఇష్యూ సార్. 10 పిల్లర్లు 30 ఇల్లు టోటల్. వాస్తవం ఏమన్నా సార్ వాళ్ళు వచ్చారు 30 సార్. పని గురించి ఆలోచించి 30 ఇళ్ళు వచ్చి కాలు మొక్కి మా బస్ సార్. అయ్యా మా ఇల్లు కొనుగొట్టని 20 తిరుగుతా ఉన్నారు సార్. హనుమంతరావు ఇంటి కాడపోయి చచ్చిపోతామంటారు. మా అంబేద్కర్ నగర్ రోడ్ మీద కట్టినాం కాబట్టి మా 30 ఇళ్ళు హైడ్రాక్ ఇస్తా అంటున్నారు అని చెప్పి సార్. అవినీతి కొరకు మీరు సార్ 30 ఇళ్ళు కూకురాడు. హైడ్రా పోతే ఆ ఇల్లు హనుమంతరావు ఇంట్లో ఇగో పాత వర్షపడిపోయి మీ జాగా మీకు మాట్లాడతామన్నారు సార్. 30 ఇళ్ళు సార్. 20 ఫీట్ వీళ్ళు సార్. 20 ఫీట్ సహకరించండి. మేమే రేపు పొద్దున్న నువ్వే మాట్లాడే మొత్తం సగం సగం చెప్తాం. రేపు కట్టేస్తాను నేను. 30 ఇళ్ళు సబ్సిడీ పోతానని చెప్తావు. 30 ఇళ్ళు రోడ్ కటింగ్ ఉన్నారు వాళ్ళు. జరుగుతాయి.